ఫైనల్లీ 13వ శతాబ్దం నాటి ఒక శివాలయానికి అయితే మనం వచ్చాం. దీన్ని పాండవుల్లో ఒకరైన ధర్మరాజు అయితే నిర్మించారు దీన్ని. సో ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా 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 బాగుందండి. సో ఈ వీకెండ్ అయితే ఇట్లా ప్లాన్ చేసాం. సో నా వెనకాల చూస్తున్నారా, ఈ స్తంభాలు, ఈ డిజైన్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయండి. అలానే ఇక్కడ పంచదారుల ఈ ఊరి పేరు అయితే కింద దారాలు ఉంటాయి, 5 దారులు. సో ఆ 5 దారుల నుంచి ఏకదాటిగా 24/7 అయితే దారులు అయితే వస్తూనే ఉంటాయి. సో ఎండాకాలంలో అయితే చల్లగా నీళ్ళు వస్తాయి, చలికాలంలో అయితే వేడిగా నీళ్ళు అయితే వస్తాయి. సో ఈ దారుల నుంచి వచ్చే వాటర్ని చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఇవందరూ అయితే తాగడం జరుగుతుంది. సో మేము స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అందరూ బాటిల్స్, బిందెలన్నీ తెచ్చుకుంటున్నారు. సో అక్కడ స్నానం అయితే చేసిన తర్వాత ద్విముఖ వినాయక అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది, కాణిపాకంలో ఉందంట అలాంటిది. మళ్ళీ ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడ లేదు, ఈ పంచదారలో మాత్రమే ఉంది. ద్విముఖ వినాయక అంటే 2 ముఖాలు కలిగిన వినాయకుడు అని చెప్పేసి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ శివాలయం దగ్గరికి అయితే వచ్చాం మనం. సో ఇక్కడ టెంపుల్ అయితే చూడండి ఎంత అద్భుతంగా అయితే నిర్మించడం జరిగిందో. సో 13వ శతాబ్దం అంటే చాలా 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 పురాతనమైన టెంపుల్. ఇప్పుడు కూడా చాలా అందంగా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఊర్లో ఉన్న గ్రామ ప్రజలు కావచ్చు, ఈ మండలం సర్పంచ్లు కావచ్చు, ఎవరైనా. సో ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను, చాలామంది వచ్చి ఈ గుడిని అయితే దర్శించాలనుకుంటున్నాను. సో ఈ టెంపుల్ వీడియో అలానే ఎక్కడి నుంచి ఎలా రావాలి ఇవైతే నేను అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే వచ్చి విజిట్ చేయండి.